బంగా ఇవాళ అఖండ టీజర్ ఎలా అనిపించింది? అఖండ 2 టీజర్ మామూలు బీభత్సం ఉందా? నిజంగా బాలయ్య బాబు బీభత్సం అంత ఇంత కాదు. అదే బూస్ బంప్స్ వచ్చేస్తున్నాయండి. ఆ బీజిఎం కానీ నిజంగా ఇంతలాగా ఉంటుందని ఊహించలేదు నేను. ఈ టీజర్ చూస్తేనే మర్చిపోతుంది అసలు. నిజంగా బాలయ్య బాబు ఏం మాటల్లో వర్ణించలేము. అంత భయోత్పాతం, అంత రక్తపాతం. ఏ షాట్ ప్రతి షాటు కూడా అక్కడ త్రిశూలం మెడకు పెట్టి తిరుగుతూ ఉంటే తలకాయలు తెగుతున్నాయి చూడు, అది చాలా అద్భుతంగా ఉందండి. తర్వాత ఆ బూస్బంప్స్ వచ్చి ఇప్పుడు ఆ ఎద్దు పరిగెత్తుకుంటూ వస్తుంది చూడు, ఆ సన్నివేశం చాలా బాగుంది. ఎందుకంటే ఆ రౌద్రం, ఆ ఎద్దు చూస్తున్నట్టు రౌద్రం అంటే ఒక దుష్టశక్తిని నాశనం చేయడానికి ఒక దైవశక్తి ఎలా ప్రయత్నం చేస్తుందా అనేటటువంటి ఒక సందేశం కనపడుతుంది అక్కడ. కానీ సినిమా మాత్రం చాలా బాగుండేలా ఉంది. సీజీ మామూలుగా లేదు. బాలయ్య బాబు అదిరిపోతుంది. ఎత్తడం కాదు, ఇస్రేసాడు ఎత్తి. బాలయ్య బాబుగా చెల్లింది ఏదైనా కానీ. నేనైతే మాత్రం హార్ట్ వీక్ ఉన్న వాళ్ళు థియేటర్కి వెళ్ళొద్దండి, ఖచ్చితంగా వెళ్ళొద్దు. తమన్ గారు మ్యూజిక్ మా వాళ్ళు కూడా ఇవ్వడు. నిజంగా తమన్ నా బిడ్డ అంటాడు మన బాలయ్య బాబు. అంత మనసు పెట్టి చేస్తాడు. ఒక అడుగు కదిపితే అడుగుకి ఏ రకమైన బీజం ఇవ్వాలి, ఏ రకమైన సౌండ్ ఇవ్వాలనేది ఒక్క తమన్ గారికే తెలుసు. మామూలుగా కొట్టలేదండి. నిజంగా సినిమా మాత్రం చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మనం చూస్తున్నంతసేపు ఎక్కడ ఎలాంటి బోరు ఉండదు, అన్ని హైలైట్ షాట్సే ఉంటాయి. బాలయ్య బాబు డైలాగ్తో సహా ఆ షార్టే. కానీ మన బోయపాటి గారు కూడా అలాగే చేస్తాడు. కాబట్టి ఒక సెన్సేషనల్ మూవీ చూడబోతున్నాం త్వరలో, అది అఖండ 2. బోయపాటి గారు మార్క్ అనిపించిందా మీకు? అంతకంటే మొన్నటిదాకా కొంచెం తక్కువే చేసాడు అనిపిస్తుంది. ఇందులో మాత్రం చాలా ఎక్కువ చేశాడు. ఇంకా అంతకంటే ఇంకా పీక్ స్టేజ్ ఇంకెవడు వెళ్ళలేడు, అంత గొప్పగా చేశారు. బాలయ్య బాబు కూడా బాగా చేస్తారు కదా. ఆయన ఏది చేసినా ఖచ్చితంగా చేశారనిపిస్తుంది. ఆయన 10 తలలు నరికినట్టు ఉంటుంది, నిజంగానే నరికినట్టు ఉంటుంది. కాబట్టి సినిమా మాత్రం టీజర్ మాత్రం చాలా బాగుంది. సినిమా చాలా 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 బాగుంటుంది. బ్రో ఎలా ఉంది అఖండ 2 టీజర్? చాలా బాగుంది భయ్య. ఫస్ట్ బాలయ్య బాబు ఈ వయసులో కూడా అంత ఎనర్జీతో సినిమా చేయడం అనేది ఒక రేంజ్ రెస్పాన్స్ అవుతుంది. ఆ విజువల్లో ఆయన ఫైట్ చేస్తూ నడుచుకుంటూ వస్తుంటే ఆ మనుషుల్ని ఇలా తిరగబెట్టడం ఒకటి, చుట్టూ కూడా సోలం ఇలా తిరుక్కుంటూ కూడా నరుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. అది మాత్రం హైలైట్ సీన్ భయ్య. అసలు నిజంగా ఆ సీన్ చూస్తుంటే బాలయ్యలో ఇంకా క్రేజ్ పెరుగుతుంది అనిపిస్తుంది. మరి రేపు బర్త్డే కాబట్టి ఇంకా ఎటువంటి సస్పెన్షన్ తీసుకొస్తారని చూడాలి. కానీ అఖండ ఎంత హిట్ అయిందో 2కి అంత హైప్ పెంచే విధంగా బోయపాటి అయితే మాత్రం ఈ సినిమాని వేరే లెవెల్ తెస్తున్నాడు. చూద్దాం మరి ఇంకా ఏ విధంగా ఉంటుంది. తమన్ బీజిఎం అంటే ఇంక చెప్పుకొని అవసరం లేదు కదా. తమిళ్లో అనిరుద్ధ్ ఎలాగో తెలుగులో మనకి ఇక్కడ తమన్ అలాగ అయిపోయాడు. ఎంతసేపు కూడా వాయించడం, బాక్సులు బదలు కొట్టాలి అని చెప్పి ఆల్రెడీ గతంలోనే చెప్పాడు మనకి. మీరు థియేటర్లు తగలబెడతారో బాక్సులే తగలబెడతారో మీ ఇష్టం, నేను కొట్టాల్సింది కొట్టాను, మీరు ఎంజాయ్ చేయండి అని అన్నాడు. ఇప్పుడు అదే విధంగా ఉంది. విజువలైజేషన్ అయితే బాగుంది. నాకు కొంచెం అసంతృప్తిగా అనిపించింది ఏంటంటే బోయపాటి సినిమాలో కొంచెం అతిగా అనిపిస్తుంది. ఏంటంటే ఏది చూసినా కానీ కొంచెం రియాలిటీ కంటే కూడా అతి ఎక్కువ చూపెడతారు. ఇప్పుడు ఆ సోలం అనేది ఇలా తిరుక్కుంటూ వెళ్ళిపోయి నరుక్కుంటూ వెళ్ళిపోతుంది, అది కొంచెం ట్రోల్ అవుద్దే అనిపిస్తుంది. కానీ ఏదేమైనా సరే బాలయ్యకి బోయపాటికి అంటే ఆ మాత్రం ఉండాలి. ఎందుకనంటే ఆ మాత్రం మాస్ లేనిదే జనాలకు కిక్ ఎక్కదు. బాలయ్య సినిమా అంటేనే జై బాలయ్య అని చెప్పి ఒక కిక్ ఎక్కుద్ది. ఇప్పుడు ఇటువంటి సీన్లు లేకపోతే బాలయ్య సినిమాలు ఎవరు చూడరు. ఇంకా చెప్పుకోవసలేదండి. ఒక రకంగా చెప్పాలంటే మొన్ననే రీసెంట్గా కుంభమేళాకు వచ్చిన పెద్ద పెద్ద ఋషులు ఎవరో ఉంటారు కదా, వాళ్ళకు మించి ఉన్నారు. మరి ఆ రేంజ్ పవర్ అనేది అఖండ 2లో ఏ విధంగా చూపిస్తారనేది మనం చూడాలి. బోయపాటి గారు మార్క్ అనిపించిందా మీకు? అది ప్రతి సినిమాలో కనబడదు కదా. బోయపాటి అంటేనే ఇటువంటి సీన్లు తీయడంలో గతంలో మనం చూసాం జయసింహ, సింహ, ఇప్పుడు గతంలో అఖండ, ఇప్పుడు అఖండ 2. ఏ సినిమాలో చూసినా సరే ఏదో ఒకటి హైలైట్ సీన్ లేదే అది బోయపాటి మార్క్ అని చెప్పి ఒక ఆడియన్ గుర్తుపట్టే విధంగా ఉంటుంది. అసలు ఆ మార్కు గుర్తుపట్టలేకపోయారంటే అది బోయపాటి సినిమాయే కాదు. అదే కదా ఇప్పుడు చెప్పేది కదా. నాకు అదే కొంచెం అసంతృప్తి అనిపిస్తుంది. ఒకవేళ ట్రోల్ అవుద్ది అని టెన్షన్ వస్తుంది. కానీ ఒక రకంగా బాలయ్య బాబు గారికి అయితే అటువంటి సీన్లు ఎన్ని పెట్టినా తప్పలేదు. గతంలో చూసే ఉంటారు మీరు. ముఖ్యంగా తొడగొడితే ట్రైన్ వెళ్ళిపోవడం కానీ, లేదంటే బండి ఇలా ఎత్తితే ఏకంగా వెహికల్ ఇలా పైకి లేపడం, ఇటువంటివన్నీ కూడా మంచి హైలైట్ సీన్లు. మరి అఖండ 2 అనేది వెయిట్ చేస్తున్నాం ఎలా ఉంటుంది అనేది. కలెక్షన్స్ ఎంత వస్తాయని అనుకుంటున్నాను. అంటే ఇంతకుముందు కోవిడ్ ప్లస్ టికెట్ రేట్స్ తక్కువ ఉంది కదా, అప్పుడు కలెక్షన్లు ఎంత వస్తాయనేది మనం చెప్పకూడదు. ఎందుకంటే సినిమా రిజల్ట్ని బట్టి, అప్పుడు ఆడియన్స్ మూడుని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. కానీ సినిమా మాత్రం ఖచ్చితంగా అఖండ ఏదైతే ఉందో దానికి మార్క్ని ఖచ్చితంగా బ్యాలెన్స్ చేస్తాం, అందులో డౌట్ ఏమీ లేదు. ఎందుకంటే నాకైతే సోలమే హైలైట్, అంటే సోలమే. అదే ట్రోల్ అవుద్ది అనిపిస్తుంది. కానీ బాలయ్య బాబుని ట్రోల్ చేసే అంత దమ్ము ఎవడికి లేదని నా ఇంకో ఫీలింగ్.
ఖచ్చితంగా బాలయ్య బాబు సినిమా అంటే మాత్రం ఒక హైప్ ఉంది. సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అనేది వెయిటింగ్. అది గాడ్ ఆఫ్ మాస్ చాలా బాగుంది అసలు. గూస్ బంప్స్ వస్తున్నాయి అసలు చూస్తుంటే. ఒక సీన్ ఉంది త్రిశూలంతో మొత్తం ఒక్కసారి తిప్పితే అందరం చంపుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు. అసలు ఏందయ్యా నీకు ఈ వయసులో కూడా ఇంత మాస్, అసలు నాకు అర్థం కాదు. అసలు మామూలుగా లేదు అసలు. కొడుకు ఎంట్రీ ఇచ్చే టైంలో నువ్వు ఇంకెంత మాస్ చేస్తే ఇంకా ఆయన ఏం చేసుకోవాలి అసలు. బోయపాటి గారు, మెయిన్గా బోయపాటి గారు అని చెప్పాలి. ఆయన చాలా మాస్ సినిమాలకి పెట్టింది పేరు. ఆయన అలా ఎవరు చేయలేరు నాకు తెలిసి. చాలా బాగా చూపించారు దీంట్లో. అసలు ఆ బీజిఎమ్స్ కానీ తమన్, నువ్వు బాలయ్య కోసమే పుట్టావైందయ్యా బాబు, నాకు అర్థం కావట్లే. బాలయ్య కోసం పుట్టినట్టున్నాడు. అసలు ఆయన సినిమాలో మామూలుగా ఉండదు. థియేటర్లో స్పీకర్లు బయలిపోతా అన్నట్టుగా మామూలుగా చేయట్లే. లుక్ చాలా బాగుంది. అంటే ఆయన నాకు తెలిసి ఇన్ని సినిమాల్లో ఎప్పుడు చేయలే అనుకుంటా ఆ లుక్. ఆయన అంటే ఫుల్ హెయిర్ పెట్టేసి మొత్తం అది చాలా లుక్ కొత్తగా అనిపిస్తుంది. బాగుంది. విజువల్స్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అసలు ఆ ఫైట్ సీన్స్ కానీ ఇప్పుడు వచ్చిన క్లిప్స్లో వచ్చిన చాలా బాగున్నాయి. అండ్ ఆయన ట్రైన్లు పోవడం చూసాం. ఆయన కొట్టినప్పుడు హోమమే పగిలిపోయిందంటే లెక్కేసుకో ఒకసారి. అదే ఆయన రేంజ్. అది మామూలుగా ఆయన తొడగొడితే ట్రైన్లు వెళ్ళిపోతాయి. ఇప్పుడు అట్లా ఏం కాదు, శూలంతో అందరం చంపుకుంటూ వెళ్ళిపోతాడు. అండ్ హోమమే పగిలిపోయింది. అదే ఆయన రేంజ్. అది మరి ఈసారి థియేటర్లలో బాక్సుల పరిస్థితి జాగ్రత్త. థియేటర్స్ యాజమాన్యం కొంచెం ఈసారి అన్ని స్పీకర్స్ చెక్ చేసుకొని సినిమా రిలీజ్ చేయండి. ఖచ్చితంగా పగిలిపోతాయి. మరి అప్ టు బోయపాటి గారి మార్క్ ఆయన మార్క్ తీసేయడానికి లేదు. ఆయన చాలా బాగా చేస్తాడు. ఆయన ఇంకా దీంట్లో నాకు తెలిసి దానికంటే ఇంకా ఇదే హైలైట్ అనిపిస్తుంది. అఖండ కంటే ఇదే హైలైట్ అనిపిస్తుంది. చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు మన వాళ్ళందరికీ కావాల్సిన సీజీనే కదా, అంటే కొంచెం ఎఫెక్ట్లు అవన్నీ చూపెట్టాలి కదా, అట్లా చూపించారు. అది చెప్పా కదా, త్రిశూలం. అది శూలం అంటే మొత్తం ఆయన నడుచుకుంటూ పోతే వెనకాల చంపుకుంటూ వెళ్ళిపోతుంది. అది తిప్పుకుంటూ అది చాలా బాగుంది. ఎందుకు చూడరండి ఇప్పుడు ఇది. ఒక సాంగ్ సినిమా గురించి చెప్పనేది, ఒక సాంగ్కి 15 కోట్లు పెట్టినారంటే చూసినామంట. ఈ సీన్ ఎందుకు చూడరు చెప్పండి. కరెక్టే కదా. మెయిన్ ఆయనకి ఇలాంటి సీన్స్ ఉంటేనే జనాలు చూసేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి నార్మల్గా నడుచుకుంటూ కొడితే ఎవరు చూడరు జనాలు. ఇలాంటి సీన్లు ఉంటే చూసేది జనాలు. ఇంకా మాస్ చూపించబోతున్నారు అయితే గాడ్ ఆఫ్ మాస్. అండ్ హ్యాపీ బర్త్డే బాలయ్య గారు. ఓరిడమ్మా బాబోయ్, గూస్ బంప్స్ వస్తున్నాయండి బాబు. అఖండ 2 ట్రేజర్ ఇప్పుడే చూసా. ఇక అదేం బీజిఎం అండి బాబు. అసలు ఇక మా బాలకృష్ణ చూస్తుంటే మహర్షి నుంచి బ్రహ్మర్షిగా కన్వర్ట్ అయితే ఎలా ఉంటుందో బాలకృష్ణ లుక్ అలాగ ఉంది. ఈ అమ్మ సోలం తిరుగుతూ ఉంటే అసలు లేచి పడుతుంటే అక్కడ అబ్బబ్బబ్బబ్బా. అఖండ 2 మాత్రం ట్రేజర్ అదిరిపోయిందండి. అసలు సినిమా బ్లాక్ బస్టరే. ఇక సెప్టెంబర్ 25 బాలకృష్ణ ఫ్యాన్స్ పండగ చేసుకోవటమే. అబ్బబ్బబ్బా ఏమన్నా ఉందండి ట్రేజరు. అబ్బో సూపర్ టేకింగ్స్. అదిరిపోయింది ట్రేజరు. అదిరిపోయిందండి. థియేటర్లో మొన్న అఖండ 1కి బాక్సులు బద్దలవుతాయి అనుకున్నారు. అఖండ 2కి ఖచ్చితంగా బాక్సులు బద్దలవటం ఖాయం. ఆ రేంజ్లో ఉంది తమన్ గారి మ్యూజిక్. అబ్బో అదే చెప్తున్నా కదండి. అఖండ 1 మహర్షి అయితే అఖండ 2 బ్రహ్మర్షిలాగా కన్వర్ట్ అయితే, మహర్షి బ్రహ్మర్షిలాగా కన్వర్ట్ అయితే ఎలా ఉంటుందో అఖండ 2లో బాలకృష్ణ గారి గెటప్ అలా ఉంది. ఏమన్నా ఉందో సూపర్ అండి. అసలు అంతమంది ఎత్తుతుంటే అసలు బాలకృష్ణ గారు ఎత్తి నడుచుకుంటూ వస్తుంటే ఆ సోలం తిరుగుతుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం టేకింగ్ అండి. బోయపాటి శ్రీను గారికి పూనకం వచ్చి తీసుకుంటుంది. అబ్బబ్బబ్బబ్బా అదే చెప్తున్నానండి. బోయపాటి శ్రీను గారికి పూనకం వచ్చేసింది. బాలకృష్ణ గారి మీద వారింది. అది ఆ రేంజ్లో ఉంది. సూపర్. అదే హైలైట్ అండి. బ్రహ్మాండం. ఇంకా అసలు ఈ అఘోరాల్ని మించి అసలు ఆ అఖండ చాలా బాగా. అఖండ 2 అద్భుతంగా ఉంది. టీజర్ మాత్రం చాలా బాగుందండి. అదే చెప్తున్నా, సోలం తిరుగుతా అసలు వీళ్ళు ఎగుతూ ఉంటే వాళ్ళు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా మామూలుగా లేదండి. హైలైట్. బాక్సులు బద్దలైపోతాయి. ఇక ఫ్యాన్స్ కూర్చోరు. జనం ఎవరికి ఏమి ఉండదు. ఆ ఫ్యాన్స్ గోల్ చేయడమే సరిపోద్ది. ఆ బాలకృష్ణ గారు లేపుతాడు, తంతాడు, లేపుతాయి అవన్నీ. అబ్బో సూపర్. ఇక అదిరిపోయింది. హ్యాపీ బర్త్డే బాలకృష్ణ గారు. మీ అఖండ 2 ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.